ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని సజీవులో ఉంచినందుకు ఒకసారి మనం అందరం కూడా సజీవుడైనటువంటి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్, హల్లెలూయ. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయ. ఒకానొక సమయంలో యేసయ్య ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు, ఒలీవల కొండ దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. నీ యొక్క రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏంటి ప్రభువా? ఏంటండి? నీ యొక్క రాకడకు, రెండవ రాకడకు, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని శిష్యులు యేసయ్యను అడుగుతున్నారు. ఆయన ఒలీవల కొండ దగ్గర కూర్చున్నప్పుడు మరి యేసయ్యను ప్రశ్నను అడిగినప్పుడు యేసయ్య సమాధానం ఇవ్వకుండా ఉంటాడా? ఆయన అనేక ప్రశ్నలకు జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయ. ఆయన ఏమని జవాబు ఇచ్చాడంటే, మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి. మొట్టమొదటి, హల్లెలూయ. మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి. రెండవదిగా మనం చూస్తే, నేనే క్రీస్తు అని నా పేరు పెట్టుకుని అనేకులు మీ వద్దకు వస్తారు. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు లేస్తారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, సునామీలు కలుగుతాయి. జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తం జనుల చేత ద్వేషించబడతారు. ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. అబద్ధ ప్రవక్తలు అనేకులు వచ్చి పలువురు మిమ్మల్ని మోసం చేస్తారు. అక్రమము విస్తరిస్తుంది, అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది. దేవుని రాజ్య సువార్త సకల జనులకు లోకమంతటా ప్రకటించబడుతుంది. అటు తర్వాతే అంతము వస్తుంది, అనగా యుగాంతము వస్తుంది. హల్లెలూయా. అంతము ఊరికే రాదు కదా. ప్రతి నాలుక, ప్రతి నోరు ప్రభువును స్తుతించే దినాలు రావాలి, అనగా లోకమంతటా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చూస్తే యుగాంతము గురించినటువంటి ఎన్నో రకాల మెసేజ్లు లేకపోతే వీడియోలు వైరల్ అవుతున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్న అంతము అంత త్వరగా రాదు, యుగాంతం అనేది అంత త్వరగా రాదు. దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చబడిన తర్వాతే యుగాంతం అనేది, ప్రభు రాకడనేది జరుగుతుంది. హల్లెలూయ. ఎవరు మనల్ని మోసపరచకుండా మనల్ని మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, లోకంలో వింటున్నటువంటి భయానకమైన పరిస్థితులను బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట నెరవేర్చబడ్డాకే రాకడ సమీపిస్తుంది. హల్లెలూయా. అయితే మనం అంత్య దినాల్లో ఉన్నాం, అయితే కృపాకాలంలో మనం ఉన్నాం. కాబట్టి మన హృదయాలను, మన ఆత్మను మనం సిద్ధపరచుకున్నాం. నేడు అనుకూల సమయం, నేడు రక్షణ దినం. ఒకవేళ ఈ దినం మంది, రేపటి దినం మంది కాదు. ఇంకా నేను రక్షించబడకపోతే, ఇంకా మన హృదయాలు మనం దేవుని కొరకు సిద్ధపరచుకోకపోతే, మన హృదయాలు ప్రభు కొరకు సిద్ధపరచుకున్నాం. మన ఆత్మను కన్నవాడు దేవుడు. ఆ ఆత్మను పరిశుద్ధంగా మనం ఉంచుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించడానికి, ఆ నిత్య ఆనందంలోనికి మనం ప్రవేశించడానికి మన యొక్క హృదయాలను, మన యొక్క ఆత్మను మనం పరిశుద్ధపరచుకుందాం. ఆయన నామ మహిమార్థమే మనం నిలబడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.